హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్వాజ్ యూట్యూబ్ ఛానల్. సో మీరు కానీ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, టాపిక్ ఏంటంటే తెలంగాణలో ఎంసెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి ఫ్రెండ్స్. సో మీరు కూడా ర్యాంక్ చెక్ చేసుకోవచ్చు. అయితే మేము వెబ్సైట్లో, గవర్నమెంట్ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలంటే కనుక మనకి రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. లేదంటే ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఉన్నా సరిపోతుంది. సో మీరు డైరెక్టర్లో చూసుకోవచ్చు అన్నట్టు. అయితే మనకి ఇంకా వేరే వెబ్సైట్లు కూడా ప్రొవైడ్ చేసాయి. దాంట్లో ఒకటి ఏంటంటే మనబడి.com. సో మనబడి.co.inలో ఏంటంటే మనం హాల్ టికెట్ నెంబర్ ఇంకా నేమ్తో కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ అయినా మెడికల్ వాళ్ళైనా ఎంసెట్ ర్యాంక్ని వాళ్ళ నేమ్తో చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మీరు కూడా ఎవరి ర్యాంక్ అయినా చెక్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అయిపోయారండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీరు ఏంటంటే బ్రౌజర్ ఓపెన్ చేయండి. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. లింక్ అవసరం లేదు డైరెక్ట్ అనుకుంటే మీరు మనబడి.co.in టైప్ చేయండి. ఇక్కడ చూసారు కదా, మనబడి.co.in. సో దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్తే డైరెక్ట్ మనకి సైట్ ఇలా ఓపెన్ అవుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ చూడండి, టీఎస్ ఎంసెట్ రిజల్ట్స్ ఇంజనీరింగ్ అని ఉంది కదా. ఈ ఫస్ట్ దాంట్లోకి వెళ్ళాలనుకోండి, మీరు హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయాలంటుంది. అండ్ ఇక్కడ టీఎస్ ఎంసెట్ రిజల్ట్స్ నేమ్ వైజ్ అని ఉంది కదా. ఇంజనీరింగ్ వాళ్ళకి ఇది నేమ్ వైజ్. నేమ్ కొడితే మనకి మన ర్యాంక్ అయితే చూసుకోవచ్చు అన్నట్టు. సో మీకు నచ్చిన వాళ్ళది కూడా మీరు చూడొచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ కింద మెడికల్, అండ్ ఇక్కడ కింద మెడికల్ నేమ్ వైజ్ ఇట్లా మనమైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ అయితే మనం నేమ్ వైజ్ అసలులోకి వెళ్దాం. నేనైతే ఇంజనీరింగ్ ఓపెన్ చేసిన ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ బాక్సులు కనబడుతున్నాయి కదా, ఇక్కడికి ఎంటర్ నేమ్ అని ఉంది కదా. ఇక్కడ మీరు నేమ్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూడండి నితిన్ అని ఒక నేమ్ కొట్టేసిన. నితిన్ అని నేమ్ కొట్టేస్తే అయితే మీకు పర్టికులర్గా మీకు కావాల్సిన వాళ్ళ నేమ్ రావాలంటే కనుక మీరు ఇంటి పేరుతో సహా, మీ సర్నేమ్తో సహా మీ నేమ్ అయితే కొట్టాలి. సో టైప్ చేస్తే కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఇక్కడ సెలెక్ట్ గ్రూప్ ఇంజనీరింగ్ అండ్ సబ్మిట్ క్లిక్ చేయండి. చూసారు కదా, ఇక్కడ చూడండి కరెక్ట్ నేమ్ కొట్టకపోతే ఇన్ని వస్తాయి అన్నట్టు. ఇన్ని వస్తాయి కాబట్టి మీరు వెతుక్కోలేకపోతారు. సో డైరెక్ట్ ఇక్కడ మీరు ఏదో ఒకటి, ఇక్కడ బండి నితిన్ అని ఒకటి ఉంది, అట్లా చాలా వరకు ఉంటారు బండి నితిన్ అనేవాళ్ళు. సో ఇక్కడ మీరు వ్యూ రిజల్ట్స్ అనే మీద క్లిక్ చేయండి. వ్యూ రిజల్ట్ అనే ఇప్పుడు మీకు కరెక్ట్ నేమ్ కనబడింది అనుకోండి, ఇక్కడ బత్తిని నితిన్ మీరే అనుకోండి, వ్యూ రిజల్ట్స్ అని క్లిక్ చేయండి. సో మీ ఇంటి పేరు, మీ డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి కదా. సో ఇక్కడ నేను ఏదో ఒకటి క్లిక్ చేస్తున్నా చూడండి. ఇక్కడ వ్యూ రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మనకైతే ర్యాంక్ అయితే చూపెడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ర్యాంక్ అయితే చూపెడుతుంది అన్నట్టు. ఇట్లా మీరు కూడా నేమ్ వైజ్గా ఎంసెట్ ర్యాంక్ని అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇది టాపిక్ అయితే ఇంజనీరింగ్ అయినా మెడికల్ అయినా మీరు నేమ్ వైజ్గా సెర్చ్ చేసి చూసుకోవచ్చు. కరెక్ట్ సర్నేమ్ అండ్ మీ నేమ్ కరెక్ట్గా టైప్ చేస్తే సరిపోతుంది. ఇంకా మీరు ఈ పేజ్ని ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఈ మనబడి వెబ్సైట్లో తీసుకోవడం కంటే మీరు బయట తర్వాత ప్రింట్ తీసుకోవడం బెటర్ అన్నట్టు, వేరే వెబ్సైట్లో అంటే మెయిన్ వెబ్సైట్లో. ఎందుకంటే ఈ యాడ్స్ అన్నీ వస్తాయి అన్నట్టు. అయితే ఇప్పటివరకు మీరు ఎవరికైనా చూపెట్టడానికి ఇట్లా కావాలంటే కనుక ఇక్కడ ప్రింట్ అని ఉంది కదా, ఈ ప్రింట్లోకి వెళ్ళండి. ప్రింట్లోకి వెళ్తే డైరెక్ట్ ఇక్కడ చూడండి మీకు ఫోన్లో పీడిఎఫ్ లెక్క అయితే సేవ్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ మీరు ఈ ఎక్స్ట్రా పేజెస్ మొత్తం తీసేయండి. తీసేసిన తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్ లెటర్ ఉంది కదా, మీరు A4 పెట్టుకోండి. A4 పెట్టుకుంటే మీకు A4 సైజ్లో వస్తుంది అన్నట్టు. డైరెక్ట్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు క్లిక్ చేసినారనుకోండి, డైరెక్ట్ మీకు నేమ్ ఎడిట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అడుగుతుంది. అక్కడ నేమ్ ఎడిట్ చేసుకొని సేవ్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు పీడిఎఫ్ లెక్క సేవ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఇది పీడిఎఫ్ లెక్క సేవ్ చేసుకోవచ్చు అన్నట్టు ఆ పేజ్ని. కాకపోతే ఫుల్ యాడ్స్ వస్తాయి. సో మీరు తర్వాత అంటే వెబ్సైట్ ఇప్పుడు ఓపెన్ అయ్యే టైంకి మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు. అక్కడైతే నీట్గా వస్తుంది అన్నట్టు. అండ్ ఇది ఫ్రెండ్స్ టాపిక్ అయితే. వీడియో తింటే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ.